మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి మరణించడంతో వారి నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమగ్ర కులగణన సర్వే చేసిన గౌరవ పారితోషికాలు విడుదల చేయాలని ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం హైదరాబాద్ లో ధర్నా నిర్వహించింది. సీఎం జోక్యం చేసుకుని మార్చి 31లోగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష టీచర్లు, ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించారు. నిరసనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ వీరి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయంలో ఉన్న షాపుల వేలాన్ని ఆపాలని హైదరాబాద్ ధర్నా చౌక్ లో లబ్దిదారులు నిరసన చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సంఘీభావం ప్రకటించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని మాజీ సర్పంచ్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బకాయిలు చెల్లించుకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో మహిళలు మద్యపాన నిషేధ తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే 50,000 జరిమానా, మద్యం అమ్ముతున్నట్లు చూపించిన వారికి 5,000 బహుమతి అందిస్తామని ప్రకటించారు. నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ తీగల అశోక్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ వ్యక్తిని చీటింగ్ కేసు నుంచి తప్పించడానికి ఎస్ఐ అశోక్ 40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 20 లక్షల విలువైన వైద్య పరికరాలను కెన్ఫిన్ సంస్థ విరాళంగా అందించింది. ఒక ఓపీజీ డెంటల్ ఎక్స్రేతో పాటు 3 ఈసీజీ మిషన్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి సమక్షంలో అప్పగించారు. సికింద్రాబాద్ అల్వాల్ జెడ్పీఎస్ స్కూల్ కు చెందిన విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. శాసనసభ కార్యక్రమాలపై అవగాహన కలిగిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.